శాంతి సమాధానం కలుగుతారని చెప్పి ఇవన్నీ వర్డ్స్ ఒకసారి మనం మెమరైజ్ చేసుకొని మన డైలీ ప్రేయర్స్ చేసుకుంటుంటే మనం ఒక సమాధానం విల్ గెట్ an answer for all your problems. There is nobody on this earth who doesn't have a problem. సమస్య లేని వాడు అంటే ఎవరు వాడు ప్రతి ఒక్కరికి సమస్య. ఆ సమస్యను ఎట్లా అధిగమించాలనేది దానికి మనకు కావాల్సింది శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. దానికి కావాల్సింది స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దానికి కావాల్సిన స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సంపాదించుకోవడానికి మనం ఒక క్రిస్మస్ మెసేజ్ అని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఐ కన్క్లూడ్ దిస్ స్మాల్ instructions to all my students, and I wish all the students a Merry Christmas. May the Almighty shower the choices to listen to you and your family. మీరు మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, మీ బంధువులు అందరితో కూడా మరి ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా ఆ దేవాది దేవుడు ఆ కరుణాక్షి చక్కగా ఎదిగి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలనేదే మా కోరిక. మేము కూడా ఎప్పుడు కూడా మా ప్రాంతంలో మీ అందరి గురించి కూడా మేము గుర్తు చేస్తాం. మా తప్పన కూడా మీరు ఒక మంచి స్థానంలో ఉండాలనేదే నేను ఎప్పుడు కూడా కోరుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రీ క్రిస్మస్ కార్యక్రమాల్లో అనేకమైన మరి పోటీలు కూడా జరిగాయి అనుకుంటాను. మరి ఆ పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా నా శుభాకాంక్షలు, మరి బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. And may God bless all of us, and then Merry Christmas advance. Merry Christmas to all of you. And హిందీలో ఈ పాత సంవత్సరం 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతా ఉన్నాం. కాబట్టి క్రితం సో పాత సంవత్సరంలో మరి బాధలు, కష్టాలు, మరి హ్యాపీనెస్ ఉంటే సంతోషం, మరి ఏదైనా ఇబ్బంది కలిగితే అన్నీ కూడా మర్చిపోండి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. అండ్ నూతన సంవత్సరంలో మీకు మంచి జరగాలి. మీ ఎగ్జామ్స్లో మీరు బాగా రాణించి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మరి ఆకాంక్షిస్తూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ Sankranti to all of you, and God bless you. Thank you.